రంగా ఒరే నువ్వు బొంబాయి ఎప్పుడు వచ్చారా? ఇదేంటి నేనే హైదరాబాద్ వచ్చానా? రే పొగటి కళలు మానే ఆ ఏగ్గాడితో అప్పు చేస్తావు, చాలా పెద్ద తప్పు చేస్తావు. అప్పు తప్ప చెప్పు. ఆ చెప్పుతో నేను కొట్టడానికి వస్తున్నాడు. ఏ బ్రాండ్? బాటా. అయితే చిన్న మాట, మనం దూరంగా పారిపోవడానికి నా దగ్గర కలర్ఫుల్ స్కెచ్ ఉందరా. దొరికావనుకో బతుకు బ్లాక్ అండ్ వైటే. ఇప్పుడు మన ఫేట్ మొత్తం ఆ వైట్ మీద ఆధారపడి ఉంది. యా అధ్యక్ష, ఎన్నో పథకాలు పెట్టాను, ఎన్నో పావురాలు ఎగరేశాను, కానీ స్టేట్ లో పీస్ లేదు, ప్రజల దగ్గర క్యాష్ లేదు. పోదాం పదా. ఒరే రంగా ఈగ నచ్చిండు, బయటకు రా. ఏగా కాదురా, ఏదరా కబర్ రాజు, పూర్తిగా పిలు. నువ్వే పిలుచుకో. నమస్కారం డాక్టర్ గారు. నేను డాక్టర్ ఏంటి? అప్పిచ్చువాడు వైద్యుడు అన్నారు కదా, మీరు మాకు అప్పిచ్చారు కదా, మరి మీరు మాకు డాక్టరే కదా. ఏదవ డాక్టరేట్ లేవకు. నీ కొడుకేడి? మా వాడు రావడానికి 3 రోజులు పడుతుందండి. బయట ఉన్నాడా? అవునండి. ఏంటి అవును? మర్యాదగా తీసుకున్న డబ్బులు ఇస్తావా లేదా? ఇస్తావా లేదంటే వెంటనే ఇచ్చాడని నేనేమి ప్రింటర్ని కాదండి, పెయింటర్ని. అయినా ఇంతమంది జనాన్ని వేసుకుని ఇంటి మీదకి రావటం అన్యాయం అండి. ఈ మధ్యతరగతులతో ఇదేనా ప్రాబ్లం? డబ్బులు అడిగేటప్పుడు అన్నా అన్నా అంటారు, తిరిగి అడిగితే అన్యాయం అంటారు. ఇంతకీ మీరు ఏమంటారండి? నాకు ఆ రంగాగాడు కావాలా? నేను సంపెళ్ళాలా? జైలుకే కాదు వేలుకి. రేయ్, నీ కొడుకు బొమ్మ ఒకటి రెడీ చేసి పెట్టుకో, రేపు వాడిని నేను చంపే. ఈ ఫేస్ లో కసి కనబడుతుందా? మనిషి కనపడుతుంది. ఏమండి టీ? అటీ ఎవరితను? ఈదర గబర్ రాజని ఒకప్పుడు మన అబ్బాయికి అప్పిచ్చాళ్లే. తిరిగి ఇచ్చాడా? ఇస్తే మేమెందుకు వస్తామమ్మా? ఇంకెన్నిసార్లు టీ ఇవ్వాలో ఏంటో. ఎలా ఉందరా మన స్కెచ్? భలే మేనేజ్ చేసావురా, కానీ మన ఇద్దరికి చిన్న తేడా అని తెలుసా? తెలుసు. నేను బాడీ అంతా పెయింట్ వేసుకున్నట్టుంది, నువ్వు బట్టలు వేసుకోవడం మర్చిపోయినట్టుంది. ఓవర్ యాక్షన్ చేయకు, దొరికేస్తాం. చెప్పు అన్నా. కప్పు సౌండ్ ఎక్కడ? అక్కడ. ఆహా, ఈ మధ్య బొమ్మలు కూడా సెల్ ఫోన్ వాడేస్తున్నారా? టెక్నాలజీ పెరిగిందన్నా. బొమ్మ ఇటు తిరిగమ్మా. అమ్మా నువ్వు సూపర్ రా. భలే కనిపెట్టేసావన్నా. ఓవర్ యాక్షన్ వచ్చాయి, కడిగేసుకుందాం. రేయ్, నాకు తెలియకుండా మీరు ఎప్పుడు వచ్చారా? రాత్రి వచ్చాం. ఒకడు పొద్దున ఒకడు రాత్రి. మీకు బాగా ఆటలుగా ఉందిరా. ఉండండి, మీ సంగతి చెప్తా. ఏమే ఆ కబ్బోర్లు కత్తుంది పడరా, ఇలా నరికేసి ఆ క్రెడిట్ వీళ్ళకి వేస్తా. మటర్ కేసు నిమిత్తి వస్తుండు. ఏంట్రా నువ్వు అనేది? అలా అక్కడ జంపు. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్ రా. అంకుల్ అంకుల్, సైకిల్ కి చేయలేదు. నాయకుడు విగ్రహాన్ని పాల్గొట్టేస్తున్నారా? రంగారెడ్డి పారిపోతుందన్నా. జంపు. దొరికావురా రంగా, నిన్ను వదిలిపెట్ట. అన్నా వచ్చాయి, వచ్చాయనా, వచ్చాయి. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఏడ్రాయుడు ఏడు చిన్నారా ఏందన్నా ఇడు టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుతుండు, కార్టూన్ సినిమాలు చూస్తుండే. ఏంది? ఓ పని చేస్తావరా, నువ్వు అందులో దిగు, ఇందులో దిగుతా. అట్లేనా? అయిపోయావరా. చెప్పు. హలో లాయర్ గారు, ఆ రంగా గారు దొరికాడండి. ఇప్పుడు ఆయన వేసేస్తున్నాను. ఎన్నేళ్ళు శిక్ష పడుతుందంటారు? గురుగారు, లోపలికి వెళ్ళి రంగాతో ఒకసారి మాట్లాడొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఎక్స్క్యూజ్ మీ.
సార్ ఇక్కడ రంగా ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడు, అరగంట తర్వాత ఉండడు. ఈడే ఆ క్యాండిడేట్. నమస్తే. సార్ అర్జెంట్ గా ఒక బిజినెస్ డీల్ మాట్లాడాలి, కొంచెం పంపిస్తారా? డీలా? అలాంటిదే. అయితే నువ్వు వెళ్ళు. నువ్వు రాబయ్యా. అన్న ఎందుకు వదిలిపెడుతున్నావు? క్యాష్ వస్తుందిరా. చెప్పండి. నా పేరు గిరిధర్ భయ్యా, అక్కడున్న దామోదరం గారు భయ్యా, ఆయన దుబాయ్ లో ఉన్నారు. నమస్తే తమ్మి. షేకా? జోకా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడికే వస్తున్నా. ఆయనకి వరంగల్లో 30 ఎకరాల ల్యాండ్ ఉంది, దానికి మంచి డిమాండ్ ఉంది. సెంటు 1000 లెక్కన మీరు కొన్నారనుకోండి 30 లక్షలు అవుతుంది. అదే మీరు అమ్ముకుంటే 1.5 వస్తుంది. 1.5? మరే కొంపతీసి అక్కడ లంకి బిందులు ఎన్నో ఉన్నాయా భయ్యా? లింకులు ఉన్నాయి. ఆ ల్యాండ్ చుట్టూరు గవర్నమెంట్ ఇండస్ట్రీస్ చాలా పడుతున్నాయి, అది ఆడికి తెలియదు. ఈ విషయంలో నువ్వు మాకే ఫేవర్ చేయడానికి రీజన్ ఏంటో? హైదరాబాద్ లో రెంట్ కట్టకుండా ఆఫీస్ మెయింటైన్ చేస్తుంది మీరు ఒక్కరే. కొద్ది కమిషన్ ఎక్కువ వస్తుందని. హలో, ఎక్కడన్నా అమ్మేవాడు ఎక్కువ చెప్తాడు, కొనేవాడు తక్కువగా అడుగుతాడు. ఆడు మీరు అడగకుండానే తక్కువ అమ్ముతున్నాడు. ఫుల్ లాభం భయ్యా. లాభం వచ్చినా లాభం లేదు, మా దగ్గర క్యాష్ లేదు. అలా అనకండి భయ్యా. మా పొజిషన్ నీకు అర్థం కావట్లేదు భయ్యా. మొత్తం ప్రాపర్టీస్ అన్ని పోయి మెమరీస్ మిగిలినాయి. వరస్ట్ సిచ్యువేషన్. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు భయ్యా. ఏదో ఒకటి చేసేసి మీరు ఆ ల్యాండ్ కొనేసుకుంటే మీకు చాలా బాగుంటది. ఏంటి వెంచరా? కాదు, మీ ఫ్యూచర్. ఉన్నట్టుండి ఇప్పుడు 30 లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం భయ్యా? అది బ్యాంక్ నుంచి. నాకు అకౌంట్ లేదు. నాకుంది. నేను మీకు అప్పిస్తాను, మీరు నాకు షేర్ ఇవ్వాలి. సరే కదా, ఇచ్చేస్తాం. ఆల్రెడీ 3 లక్షలు ఇచ్చావు, అదే బొక్క. ఇప్పుడు ఇదేం బొక్క? చెవులో నిలిపోతే ఏం చేస్తాం? ఇంకా కొన్ని నీళ్ళు పోస్తాం. ఇది కూడా అంతే. మోసపోతున్నావు. మా వంశంలోనే లేదు. మా నాన్న ఎవరో తెలుసా? ఎవడాడు? తెలుసుకుని చెప్తాను. ఈ డీల్ మాకు ఓకే. మరి నా కమిషన్? సార్ ఇచ్చేస్తారు. అయితే రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం భయ్యా. ఉంటాను భయ్యా. సార్ మీరు మా పాలెట క్రెడిట్ కార్డు లాంటి వాళ్ళు సార్. వాటర్ కార్డు, రేషన్ కార్డు, ఆఖరికి ఆధార్ కార్డు కూడా లేని మాకు ఆధారంగా నిలిచారు సార్. రేయ్, ఈ వెంచర్ మనం రంగా హోమ్స్ అని పేరు పెడదాం. అలాగే. దానికంటే ముందు ఈ రంగాగడ హోమ్ నాకు తాకట్టట. తాకట్ట? తీసుకోండి. బస్సులో ఉన్నట్లేదు, బస్ స్టాండ్ లో ఉన్నట్టుంది. ఇలా కూర్చోండి అమ్మా. నువ్వు కూర్చోమంటే కూర్చోడానికి నేనేమన్నా నీ పెళ్ళాన్నట్రా? ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తా, జాగ్రత్త. దేవుడా, ధనలాభం, కార్యలాభం, వస్తు లాభం, కారు లాభం, మంచి ఫిగర్ లాభం సామే. ఈసారన్నా ఖాళీగా ఉన్న బస్సు ఎక్కడం బెటర్. ఈడు మల్లికృష్ణలో వంగాడు. పొద్దునేడి బ్యాగ్ చూశాను, ఏం బ్యాగ్ జరుగుతుందో ఏంటో. ఊరు వచ్చాం, ల్యాండ్ ఎక్కడో. హే లార్డ్ వెంకీ, రోజు నీకు నేను దండం పెడుతున్నాను, నువ్వు నాకు కన్నం పెడుతున్నావు. వైసామి వరం ఏం లేదురా, ఓ చిన్న హెల్ప్ కావాలి. ఏంటి? బయట ఒకడు చూసావా? ఆడు నాకు కనిపించుకోండి. చంపైనా వద్దు, పంపే. తమ్ముడా? లేదురా, ఫ్రెండ్. ఆడు నేను చిన్నప్పటి నుంచి దోస్తున్నారు దోస్తు అని పాటలు పాడుకుంటూ తిరిగాం. ఆడిని నెక్స్ట్ బస్ ఎక్కించి పంపించేసి. వాడు ఎక్కకపోతే వాడి మీద బస్ ఎక్కించేస్తా. అంత పని చేయకు. ఆడు నా గురించి అడిగాడు అనుకో, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి చెప్పు. అలా చెప్తే నాకేంటి? క్వార్టర్ ఇస్తా. ఇంత పర్ఫార్మెన్స్ చేస్తే క్వార్టర్ ఇస్తావు నువ్వు నాకు? హాఫ్ ఇస్తా. నన్ను ఎవరు చీట్ చేయలేరు. ఐ వాంట్ 2 quarters. 2 quarters. ఓకే, వెళ్ళరా బాబు, వెళ్ళు. అయితే నువ్వు క్వార్టర్ రెడీ చేసుకో. డైరెక్ట్ గా ల్యాండ్ దగ్గర దిగిపోతాం. నువ్వు ఈ బస్ ఎక్కకూడదు, నెక్స్ట్ బస్ ఎక్కాలి. ఎందుకు ఎక్కకూడదురా? సీట్లో డ్రైవర్ ఉన్నాడు, బస్సులో కండక్టర్ ఉన్నాడు, బస్ ఏమో ఖాళీగా ఉంది. అక్కడ బస్ లేదు. ఎందుకు ఆపేవరా? నువ్వు వెళ్ళిపోతే నాకు 2 quarters మిస్ అయిపోతాయి తెలుసా? ఎవడ చెప్పాడు? నీ ఫ్రెండ్ వాసు. వాసా? ఆడేవడం? రజనీకాంత్ గురించి మోహన్ బాబు చెప్పాలా? జగన్ గురించి అంబటి రాంబాబు చెప్పాలా? సరిగ్గా నుంచోరా. ఈడి గురించి నాకు తెలీదు, చెప్పాలి. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. రే, నా చిన్నతనంలో మా పొట్టివాసిగాడు నేను ఈ పాట పాడేము, ఆడేము, తిరిగేము, పెరిగేము, పనికిరాకుండా పోయాం. ఈ పాట మాత్రం ఇప్పటికీ నా గుండెల్లో ఉండిపోయిందిరా. పాప ఆడే లేడు, పోయాడు. ఎవరు చెప్పాడు? అచ్చుడు. నీ ఫ్రెండ్ వాసువేనా? అవును, మా పొట్టివాసిగాడు. ఆడిప్పుడు ఇక్కడ లేదు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఇల్లు ఖాళీగా ఉందంటావు? ఖాళీ అయితే మనం రెంట తీసుకుందాం. దాకుంటే వదిలేస్తాం అనుకుంటున్నావా? వాసుగా దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవంగా దోస్త్
నువ్వే నా ప్రాణం నమ్ నమ్ నమ్ము నమ్మే ఒరే వాసుగా నువ్వు బతికే ఉన్నావా? నువ్వు వచ్చా కదా ఇంకా లేనట్టే. ఈ విషయం మన గిరిగాడికి సీని గాడికి తెలిస్తే ఎగిరి గొంతులు వేస్తారా? ఏ నీ పేరు మీద అల్లో 10 లక్షలు అప్పు తెచ్చారా? నువ్వు బతుకున్నావు నాలుగు నేను చెప్పాను అనుకో, నాకు గ్రాండ్ పార్టీ ఇస్తారు. అప్పిచ్చోడికి నీ అడ్రస్ ఇస్తాను. వేర్ ఇస్ మై 2 quarter? 2 కాదురా 4 ఇస్తా. మన అగ్రిమెంట్ 2 quarters. నాలుగైతే నా బాడీ తట్టుకోలేదు. చూసాగా రేయ్, నువ్వు వచ్చావు మళ్ళీ నాకు మొదలైందిరా. తోలపాక లాంటి ల్యాండ్ని తాటాకంతా చేస్తానని చెప్పి నా బతుకు చిరిపోయిన ఇస్త్రాకు చేసావు కదరా. ఇదిగో నీ దెబ్బకి ఇలా అండర్వెల్ బతుకుతున్నాను. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చా కదా, ఇక మీద అండర్వెల్ లేకుండా బతకాల్సిందే. డోంట్ వర్రీ రా. మామ చొర్రేం కాదు. ఒరే వాసుగా నేను అర్జెంట్ గా తానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడ బాత్రూమ్లు ఉండవు. నువ్వు అప్పటి నుంచి తానం చేయలేదంట్రా? ఇక్కడ బాత్ టబ్బులు ఉంటాయి. ఓ యు మీన్ బాత్ టబ్? ఎగ్జాక్ట్లీ. ఓకే లెట్స్ గో. ఎవర్రా గెట్రండి. రేపొద్దున వద్దాం పద. ఆ గన్లో ఇంకో బుల్లెట్ ఉంది. నమస్తే అన్న. అది కాదురా, ఎడిడి వెళ్ళిపోయా. ఇక్కడ ఎవర్రా వీడు? ఫ్రెండ్ అండి. తమ్ముడా ఫ్రెండా? ఫ్రెండ్ లాంటి తమ్ముడండి. యా ఊర్రా? తెనాలి. హైదరాబాద్ అండి. ఏందే? అంటే తెనాలో పుట్టాడండి, హైదరాబాద్ లో పెరిగాడండి. లైక్ దట్. ఎందుకు వచ్చిండు? ఓ పని మీద వచ్చాడండి. నీ అయ్యా నువ్వు ఉండు. ఏం చేస్తాడు? మీరేం చెప్తే చేస్తాడండి. నేనేం చెప్తే చేస్తావా? ఆడి సంగతి మీకు తెలియదండి. ఏం చెప్పి చేస్తాడు కత్తి. బలంగున్నావు, కసరత్తు చేస్తావా? హనుమాన్ వ్యాయామశాల అని మా వాడు జిమ్ పెట్టాడన్న. కస్టమర్స్ ఎవరో లేకపోవడంతో నేనే చేయాల్సి వచ్చిందండి. సొమ్ము పోయింది, జిమ్ తగిలింది. నాకు పనికొస్తావురా రేయ్. దాంతో ఈయన కొట్టు. మెల్లి గట్టిగా కొట్టు. సబాష్. ఈ రోజు నుంచి నేను ఎవడిని చెప్తే గాలని కొట్టాలి. అది ఫ్రెండ్ అయినా సరే, మీ నాయనైనా సరే. సరేనా? ఇంకోసారి కొట్టమంటారా సార్? ఏయ్, నేను చెప్పింది చెయ్యి, ఎక్స్ట్రాలొద్దు. బొట్టో అన్నా, ఈ రోజు నుంచి గీడు మీతోనే ఉంటాడు. చిల్లర లేదన్నా? చిల్లర కాదు బే, చేతిలో చెయ్యాయి. రేయ్, ఇదేందో తెలుసా? తెలుసన్నా. గైతే చెప్పు. వీరి వీరి గుమ్మడి పండు వీడి పేరేంటి? దాగుడు మూతల దండకోరు దాని పేరేంటి? అక్కడ దాంగల అక్కడే గిది ఆట కాదు ఆనా, నే చెప్పింది చెప్పు. గీ జీవితం అన్న కోసం, గీ జీవితం అన్న కోసం, కళ్ళు అన్న కోసం, గీ కళ్ళు అన్న కోసం, గీ చావు అన్న కోసం, గీ చావు అన్న కోసం. అన్న చెప్తే నేను హాయిగా చచ్చిపోతా. అన్న చెప్తే నేను హాయిగా చచ్చిపోతా. ఇది సత్యం సత్యం సత్యం. ఇది సత్యం సత్యం సత్యం. గీ దినం నుండి నువ్వు మా మనిషివే పో. ఇదే లాలాగౌడ్ ప్యాలెస్. ఇక్కడికి వచ్చామేంటి? ఎంట్రన్స్ లేదా? ఉంది, మనకు పర్మిషన్ లేదు. ఆడే లాలాగౌడ్. సంగీత ప్రియుడా? రాక్షసులకి రోల్ మోడల్. ఊరికే చూడటానికి కలామతల్లి ముద్దు బిడ్డలా ఉన్నాడా? యువర్ రాంగ్. వదిలేసిన బిడ్డ. తాళం మార్చరా? నువ్వు చెప్పినంత లేదురా. సభ్యతా సంస్కారానికి సర్టిఫికెట్ లా ఉన్నాడా? నువ్వు మరీ పాజిటివ్ థింకింగ్ కి పరాకష్లా ఉన్నారా? ఏక్ బార్ నిచ్చే దేఖ్. తబలాలో తాళం పెంచు. పెంచుతా. నువ్వు మంటల్లో తైలం పెంచరా? అలాగేనయ్యా. ఈడెవడరా బ్లాక్ బప్పీ లహర్ లా ఉన్నాడు? గట్టిగా రోకో, నీకు వీపు డప్పు అయిపోతుంది. కానీ ఎవరు కొన్నారో నాకు తెలియదండి. కీరవానికి శివరంజని తగిలించరా? అమ్మా కాపాడమ్మా, మీరే నాయగారికి చెప్పండమ్మా. ఆవిడే లాలాగౌడ్ భార్య, మన కొండారెడ్డి అక్క. ఈవిడ చూస్తే కేక్లా సాఫ్ట్ గా ఉంది, ఈడు చూస్తే స్నేక్ లా భయంకరంగా ఉన్నాడు. మ్యాచ్ ఎలా కుదిరింది? ప్యార్ కియా తో డర్నా క్యా. ఈ లాలాగోడు మన కొండారెడ్డి బాబు దగ్గర పనిచేసేవాడు. అప్పుడప్పుడు ఆవిడకి లైన్ వేసేవాడు. ఆవిడ పెళ్లి జరుగుతుంటే సడన్ గా ఈ లాలాగోడు వచ్చి ఆవిడ లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాడు. అప్పటి నుంచి లాలాగౌడ్ అంటే కొండారెడ్డికి ఎక్కడో తెలియని మంట. అందుకేనా మనకి పెంట? ఎవరిదో కారు వచ్చి ఆగినందుకే వాడికి శంకరాభరణం నడుస్తుంది. పొలం కొన్నది నువ్వని తెలిసిందనుకో, నీకు సాగర సంగమమే. వెళ్తావా? వెళ్ళిపోయా. గెటప్ ఎలా ఉందిరా? కొంచెం ఓవర్ అయిందిరా. లేకపోతే లెక్చర్ అనుకుంటారా?
నా భూదేవి ఎక్కడా? భూదేవిలు శ్రీదేవులు అంత ఈజీగా కనిపించరమ్మా, వెయిట్ చేయాలి. అసలు తన కాలేజీకి వచ్చిందో రాలేదు ఎలా తెలుస్తుందిరా? ఈ కాలేజీలో అమ్మాయిలు వస్తారనుకో మెడిసిన్ స్మెల్ వస్తుంది, అదే అనిత వస్తుంది అనుకో జాస్మిన్ స్మెల్ వస్తుంది. నాకు జాస్మిన్ స్మెల్ వచ్చేస్తుందిరా. అనిత కూడా వచ్చేస్తుందా? అక్కడ చాలా మంది వచ్చేస్తున్నారు, అందులో ఎవర్రా? గ్రీన్ డ్రెస్. నాకు వరం ఇవ్వడానికి దేవత వస్తున్నట్టు ఉందరా. హెల్పింగ్ నేచర్ కే ఆస్కార్ అవార్డు లా ఉందరా. సెంటీమీటర్ ఎక్కువ లేదు, మిల్లీమీటర్ తక్కువ లేదు, కరెక్ట్ మీటర్ లో ఉంది. వాళ్ళ బాబుకి తెలిసిందనుకో నీ మోటార్ పగులుద్ది. ముందు వచ్చిన పని చూడు. మన పని అవ్వాలంటే అర్జెంట్ గా నేను తనకు పరిచయం అవ్వాలరా. ఆ అమ్మాయికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అమ్మా. తనకి జనరల్ నాలెడ్జ్ ఉంటే మనకి సినిమా నాలెడ్జ్ ఉందిరా. పక్కన పడేస్తాం. టేక్ కేర్. టేక్ ల్యాండ్ అనిపించుకుని. ఓకే. ఇప్పుడు పరిచయం ఎలా చేసుకోవాలి? హాయ్ చిచి దైత్రంగా ఉంది. కాయిసే హాయ్ జీ. ఇది ఇంకా దైత్రంగా ఉంది. నమస్తే అండి. తెలుగే కరెక్ట్ మనకి. కాలేజ్ లోకి ఎంటర్ అయ్యి గర్ల్స్ అలర్ట్ చేశారట. అందుకే ఈ రోజు స్ట్రిక్ట్ సెక్యూరిటీ పెట్టించి పోలీసులు కూడా రమ్మని ఫోన్ చేశారు. పోలీసులు వస్తున్నారా? దొరికితే దోలు తెచ్చేస్తారు. ఇప్పుడు ఎలాగా? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం నా ఏప్రన్ చూడండి, బాత్రూమ్కి వెళ్ళొస్తా. The bleeding must be stopped with a ward of get up. ఇక్కడ ఏం చేస్తున్నావు? లాస్ట్ ప్రాక్టికల్ కూడా అటెండ్ అవ్వవా? Pick up your apron. Follow me. The patient must be advised not to eat or drink anything hot. వీడేంటి లాస్ట్ ప్రాక్టికల్స్ కి వస్తున్నాడు? Necessity to use any force because this will cause the patient trauma. వీడిని చూస్తే టాప్ ఫ్లోర్ ఎంప్టీ గాల్లో ఉన్నాడు. So the tooth is easily extracted. Extraction can be very easy and also very, very difficult. This is your last practical class. All the best. Thank you, sir. Anita, take that chair. Okay. You are Ranga. That chair. అలాగే సార్. Follow me. అయ్య బాబాయ్ దొరికేస్తావా? చూసి కాపీ కొట్టేద్దాం. ఏయ్ నూడిల్స్ ఎన్ని ఉన్నాయండి? మనకే వచ్చి మన దగ్గర చాలా స్కెచ్లు ఉన్నాయా? అయిపోతాయి, కొంచెం కాపరేట్ చేయండి. సెట్ వచ్చిందండి. వాసుగా రే ఈ గడ్డ పెట్టరా? నన్ను చూసి స్టూడెంట్ అనుకుని లోపల గడ్డవాడి పళ్ళు నాతో బలవంతంగా బిగించారు రా. పద రేపొద్దున వద్దాం. ఏంటి వచ్చేది? రేపటి నుంచి కాలేజ్ హాలిడేస్ అండి. అంటే రేపటి నుంచి నాకు బ్యాడ్ డే సార్. ఉన్న ఒక ఛాన్స్ పోగొట్టావు. పద. వాసుగా చూడరా. ధన లాభం, వస్తు లాభం, ఏజ్ బార్ అయిపోతుంది. మంచి బారుగా ఉండే క్యాండిడేట్ ని చూపించు స్వామి. ఇదేంటి రూమ్ ముందుకు వచ్చేసింది? ఇటు తిరగరా. మీరే వెనక్కి వచ్చేసారా? ఇందాక నుంచి ఇక్కడే ఉన్నాం. ఓహో, ఎవరు మీరు? ఈగా రాజు సరిగ్గా కాకే. నువ్వు సరిగా చెప్పు. రంగా ఉన్నాడా? లేడు. పడుకున్నాడుగా. లేపొచ్చుగా.
మీరు పార్ట్నర్సా? కాదు, ఫైనాన్సర్. అరే రంగా, నీకోసం ఫ్యాన్స్ వచ్చారా? నాకు ఫ్యాన్స్ ఏంట్రా? బాగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనుకుంటారా. నీకోసం బొకేలు కూడా తెచ్చారు. ఆ బొకేలు నువ్వు తీసుకుని అలా పంపే. నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసారు. నువ్వు వస్తే నీ మెడలో దండేసి పండిస్తారంట. పొద్దుటే మొహం కడుక్కోకుండా ఫ్రూట్స్ తింటే బాగుంటుందంటవా? ఇక్కడ కడుక్కొని నెల అయింది. నీ దెబ్బకి అన్ని మర్చిపోయినాం. అయితే నన్ను కూడా మర్చిపోయినా. జిప్పు అక్కడ జంపు. ఎక్కడ నిజంగానే ఎగలా తగులుకున్నాడు. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుందే. ముఖం ఎక్కడ? బోసు సంగా, అసలు ఏం జరిగిందిరా? నీ క్వశ్చన్ చెప్తాను దగ్గర. ఈ సైట్ లిటికేషన్ ఉంది. ఆ ఎగ్ నీ కోసం ఎత్తుకుంటూ వచ్చాడు. ఎరా ప్రతిదీ పేపర్లో వేసాక చెప్పవా? పేపర్లో పడిందా? నా ఫోటో వచ్చిందా? నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. బాడీ ఇంత డ్యామేజ్ అయినా సరే నా అడుగుల శబ్దం విని అన్నా అన్నా అని చెప్పి నన్ను గుర్తుపట్టావు చూడు. నిజంగా నీ ఫ్రెండ్షిప్ కి హ్యాట్స్ ఆఫ్ రా. నీకు అలా అనిపించిందా? 2 రోజుల నుంచి అన్నం లేక ఆకలితో అన్నం అన్నం అంటుంటే నీకు క్షణాలు అనిపించిందా? రే నిన్ను అడ్డంగా కాదురా, నిలువుగా సీరియల్. మూసుకో. జర్ర మిస్సు, లేకపోతే మట్టిలో కలిసిపోయే వాళ్ళం. ఏం గారు ఈ పరిగెట్టాలంటే గ్రౌండ్ కి పరిగెట్టండి, గోల్డ్ మెడల్ అవుతుంది. ఈయన మెడలో గోల్డ్ అమ్మే నీకు అప్పించి ఎంబడి తిరుగుతా ఉన్నాం. మీ సంగతి ఊళ్ళో తెలిస్తే నా ప్రాణాలు పోతాయన్నా. నన్ను వదిలేసి వెళ్ళిపోనన్నా. పార్సల్ చేద్దాం అన్నా. హ్యాండిల్ విత్ కేరే. అలాగేరా, నీ హ్యాండ్ ఎరగొట్టి నేను కేర్ హాస్పిటల్ జాయిన్ చేస్తాలే. నా డబ్బులు మొత్తం వసూలు అయ్యేదాకా నిన్ను అన్నా కొడితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ అమ్మైనా సరే వడ్డీ మొత్తం వసూలు చేస్తాను. అసలు ఎవడిస్తాడే? అన్నా బండాపురా ఎవడ్రా అన్న ఇక్కడ? రేయ్ మా అన్న గురించి ఇంకొక మాట మాట్లాడావనుకో ఆ వరంగల్ గేట్ కి ఎలాడదీస్తాను రా. ఏంట్రా ఎలాడ తీసేది? బూడిద గుమ్మడికాయ. ఎవడ్రా నువ్వు? మీరెవర్రా? పగటేసుకెళ్ళా మురుగు మురుగ్గా తిరుగుతున్నారు. రేయ్ రాజమౌళి సినిమాలో విలన్ లాంటోళ్ళు తేడా వస్తే కత్తి దోపేస్తారు. అవునన్నా, చాలా తేడాగా ఉన్నారు. నా 6 సెన్స్ చెప్తా ఉంది. నాకు మాడల్లా కనిపిస్తున్నారు. నా 7 సెన్స్ చెప్తుంది. రాయ్ నీది ఊరు కాదు కదరా. అబ్బా భలే కనిపెట్టేశారా. నీకు అస్ట్రాలజీలో కూడా బాగా టచ్ ఉంది. యాబ్రాస్ మొహలు వేసుకుని అదలా అక్క జరగమ్మా. స్నానాలు చేసి ఎన్ని రోజులేదురా? ఎక్స్క్యూజ్ మీ, ఈ డ్రైవర్ ఎవరిదమ్మా? మా డ్రైవర్ది. బాబు కాస్త లూజ్ అయినట్టుంది, సైజ్ చేయించుకోయే. అబ్బా ఏరా నా వెనకాల ఎందుకు రాలేదు? 7 సెన్స్ అని చెప్పావు కదా, నీకు సోలో క్రెడిట్ ఇద్దామని. రాయ్ ఇంకా ఏంట్రా డిస్కషనా? ఏ లేదమ్మా, హైదరాబాద్ వచ్చినప్పుడు ఫోన్ చేయి. ఫైట్ ప్లేస్ నేను ఫిక్స్ చేస్తాను. ఎవరా నా డిక్కిని డ్యామేజ్ చేసిన డ్రైవరు? దీనికి డ్రైవర్ లేడు. దీనికి ఇంజన్ కూడా లేదు. ఓ డెడ్ బాడీయా? కాదు, బెడ్ బాడీ. నువ్వు వాసు కదా? నా పేరు నీకే తెలుసు. ఒక ఫ్యాన్ కున్న 3 రెక్కల్లో ఒక దాని గురించి ఇంకో దానికి తెలీదా? నేను రా బోసుని. బోసు వాసు. ఈ ప్లాన్ అయినా సక్సెస్ అయ్యేలా చూడరా. పొట్టలో బాగుంది, నా బ్రెయిన్ లో ప్లాన్ ఉంది, ఎదురుగా అనిత ఉంది. కొట్లో అంతా పాలేయడం కదరా, పావు నోట్లు వేసేలా చూడు. అలాగే దూకుడు చూపిస్తా. నాన్న స్లమ్ డాగ్ మిలియనర్స్ కమ్ హియర్. ఆ జువ్వ ఎలాగేవ్వా? రే జువ్వ ఎత్తే డైరెక్ట్ గా శ్రీహరికోటలోకి వెళ్ళిపోవాలి. పంపేస్తా. ఆల్ యువర్ మార్క్స్ డైరెక్ట్ గా. ఎరా కోటలోకి వెళ్ళిపోయిందా?
ఎవర్రా ఎవర్రా పుట్టలో బాంబు వేసింది? భలే వచ్చారండి. నాగుల చవితి నాడు నాగన్నకు పాలు పోద్దామని చర్లపల్లి జైలుకెళ్ళి నేను పిరోల మీద బయటికి వస్తే పుట్టల బాంబేసి పారి బయటకు చేస్తావు. ఇప్పుడు పాలన చేసుకోవాలరా. పాలకోవా చేసుకోండి. ఇలా ఎలా వచ్చేస్తున్నారండి? మడ్డలు చేసిన చేయితోటి పాలకోవ చేసుకోమంటావురా? కొట్టకండి, నాకు కూడా మీలాగే పాములంటే చాలా ఇష్టం అండి. ఇంతకి నా నాగన్నేడ్రా? నేటివ్ ప్లేస్ నాగలోకం కదండి. ట్రైన్ ఇంటికి వెళ్ళి ఉంటదా? ఇయ్యాల నీకు నరకలోకమే చూపిస్తా బిడ్డ. నిన్ను उधर देख. मेरा दोस्त है. పాము కావాలా? तेरी दोस्ती की ऐसी की तैसी. चुप. ఇంకోసారి గనక పాముని డిస్టర్బింగ్ చేసినావనుకో నిన్ను వాణ్ణి కోసి కారం పెడతా బిడ్డ. నమస్తే అమ్మా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావమ్మా? డల్లగా ఉన్నావుంటమ్మా. భక్తుల ప్రెజర్ ఎక్కువైపోయిందమ్మా. నీకు కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ తెలిసి దండం పెట్టుకుందామని వచ్చానమ్మా. ఎవరితో బాబు మాట్లాడుతున్నావు? స్వయంగా అమ్మవారితోనండి. అమ్మవారితోనా? సరే హారతి తీసుకో. థ్యాంక్స్ అండి. తీసుకోమని హారతి పళ్ళేం కాదు, హారతి. డైరెక్ట్ గా హారతి అట్టుకెళ్ళిపోమంటారా? అలాగేనండి. అబ్బే కాలేదు. ఏమైందిరా? కాలిందిరా, కానీ అనిత నవ్విందిరా. అంటే త్వరలోనే నాకు ఫ్రెండ్ అవుతుంది, తర్వాత నాకు ఫ్యాన్ అవుతుంది. వాళ్ళ బాబు నీకు హీటర్ అవ్వకుండా చూసుకో, లేకపోతే కింద మంట పెట్టేస్తాడు. అనిత ఒప్పుకుంటే మ్యాటర్ మొత్తం కూల్ అయిపోద్దిరా. కూల్ అయిపోద్దా? నా దగ్గర బ్రహ్మాండమైన స్కెచ్ ఉంది. నా టాలెంట్ మొత్తం వాడేసి అనితను పడేస్తాను. నువ్వు వెళ్ళి అన్నింటి దగ్గర వెయిట్ చేయి, నేను అనితను పడేసి ఆడకు వచ్చేస్తాను. ఎవర్రా మీరు? కొండారెడ్డి గారు మీతో మాట్లాడమని పంపించారండి. దేని గురించిరా? ఏంటి? 30 ఎకరాల ల్యాండ్ గురించి గట్టిగా చెప్పండి. అయ్యో పాపం, ఎందుకండి వాళ్ళని భయపెడతారు? వచ్చిన పనితో త్వరగా చెప్పేళ్ళండి అయ్యా. ఆ 30 ఎకరాల విషయంలో మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆ కొండారెడ్డితో రాజీకి వస్తే మీ పొలానికి నీటి సమస్య ఉండదు, మీకు పొలం సమస్య ఉండదు, ఆ పొలం కొనడానికి మీ సమస్య ఉండదు. ధైర్యంగా చెప్పేసి. నేను మహావృక్షం, వాడు మొక్క, పీకేస్తే పోతాడు. మొక్కైనా మహావృక్షమైనా ఏర్లుండేది భూమిలోనే కదండి. ఏదైనా ఆఖరికి మట్టిలో కలిసిపోవాల్సిందేనండి. ఏంట్రా నాకే నీతులు చెప్తున్నావా? ఆ కొండారెడ్డి గాడు నా ఇంటికొచ్చి నా కాళ్ళు పట్టుకుని అడుక్కుంటే గప్పుడు ఆలోచిస్తా. సేమ్ లక్ష్యం మా కొండారెడ్డికి కూడా ఉన్నాయండి. ఆ పని ఏదో మీరే చేయొచ్చు కదండి. పని అయిపోయిందిరా. ఎంత ధైర్యం రా నీకు? మాట్లాడో. ఓకే, let us talk about the 30 acres of land. Okay, let's talk about the 30 acres of land. Talk now. Come on, man. Hello. రే కొండారెడ్డి, ఆగరా. నా కూతురు అడిగిన దానికి సమాధానం చెప్పరా. చెప్పు. గొంతు రాదా? ఇంగ్లీష్ రాదు. దీన్ని ఏబిసిడి అంటారా? అమ్మా గిట్ల రా. రేయ్, నా కూతురు డాక్టర్ చదివిందిరా, డాక్టర్. నేను నా కూతురు ఇంట్లో ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటాం. ఏరా, మీరంతా ఏలి ముద్రగాళ్ళురా. మీ మొహాలు మీరు తప్పితే ఎప్పుడైనా స్కూల్ మొహం చూసిండ్రారా? మీలో దమ్మున్న మగాడెవడైనా ఉంటే నా కూతురితో ఇంగ్లీష్ లో మాట్లాడమనరా. ఏమైందిరా? ఒక్కడు కూడా లేడా? హలో, ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ ద మ్యాటర్? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? హలో,
ఇంగ్లీష్ వచ్చా? ఇది భీమవరం ఇంగ్లీష్ అన్నా. అయితే చింపే. ఏ ఫ్యాట్ బాయ్, వాట్స్ యువర్ ప్రాబ్లమ్? వాట్స్ రాంగ్ విత్ యూ మ్యాన్? యువర్ మేసం లుక్స్ లైక్ విగ్. ఇంగ్లీష్ రాదు కదా. ఓకే మిస్, ద 30 acres land is not yours or others, that is another's. You want more English? Johnny, Johnny, yes papa, కొండారెడ్డి, ఎర్రి పాప. మన పాప కంటే వాళ్ళ కొండారెడ్డి ఎర్రంగా ఉన్నాడంటన్నా. షాబాష్. హలో, ఇన్ ఆంధ్ర the real king is Indra. He loves Sonali Bindra. They sing a super song. Come on, mummy, laughing kundan alabummy. I have a work with you, hill station dummy. Next. Interval. Second of one powerful dialogue is there. Super dialogue. Plant take adan remove cheste. Neck katto. ఇంద్రసేనారెడ్డి, బెదర్ ఆఫ్ కొండారెడ్డి. ఇంకా మాట్లాడరా? బుడ్డా హో గయా తుమారా బాప్, మేనే ప్యార్ కియా, జిందగీ నా మిలేగి దుబారా. హిందీ అన్నా. ఇప్పుడేమంటుండ్రా? దమ్ముంటే దుబాయ్ రమ్మంటున్నాడన్నా. నీ హిందీకి హిందీలోనే సమాధానం చెప్పకపోతే నా పేరు లాలా గౌడే కాదురా. మళ్ళేమంటుండ్రా? దుబాయ్ దుబాయ్ అంటున్నాడు. మీ అంతు చూస్తాన్రా. రే రంగా, ఇప్పటి నుంచి నువ్వు నా పనోడివి కాదురా, నా తమ్ముడివి. ఆ ఇంగ్లీష్ లో మాట్లాడినోడేవాడ్రా? ఆడెప్పుడు ఈ ఊళ్ళో చూడలే. ఆడి పేరు రంగా, కొండారెడ్డి దగ్గర పనిచేస్తాడు. తెలిసింది చెప్పకురా. ఓ, అయితే మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. ఆడు రాత్రిపూట అన్నం తిండంట. మరి అయ్యా తాగరా? చచ్చా, నా ముందు తాగలేవా? ఐస్ లేకపోతే తాగలేదు. ఏంద్రా, ఏమైంది? కానీ మిమ్మల్ని మోసం చేశానయ్యా. మోసమా? ఇది మీరు కోళ్ళు దమ్మన్నప్పుడు నొక్కేసిన డబ్బు, ఇది కొబ్బరి బోడాలు దమ్మన్నప్పుడు నొక్కేసిన డబ్బు, ఇదేమో చెరుకమ్మినప్పుడు నొక్కేసిన డబ్బు అయ్యా. ఏరా, మందు తాగితే నిజాలు చెప్తావా? అలాంటప్పుడు ఇంట్లో డబ్బులు నొక్కడం ఎందుకురా ఎంగలప్ప? ఎంగడప్పనా, నేను మందు అవడం కోసమని నీ ఇంట్లో డబ్బులు నొక్కేస్తాను. ఆ డబ్బులు తీసుకోవడానికి నువ్వు నాకు మందు పోతున్నావు. నీకు సంగతి తెలుసా? నేను షాపుడికి ఇచ్చే డబ్బులే నీకు ఇస్తున్నాను. పైగా ఇక్కడ చికెన్, మటన్, ఐస్ ఫ్రీ. ఇదిగో వాటి కోసం టిప్పు. ఇప్పుడు చెప్పు, ఎంగడప్ప నువ్వా నేనా? నమస్కారం సార్. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే. రే, ఆడికి ఇంగ్లీషులో ఇస్తాను చూడు. ఈ పోచమ్మ తల్లి ఉత్సవాలకు విచ్చేసిన ప్రజలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఉత్సవాలకు విరాళాలు అందజేసిన శ్రీ లాలాగౌడ్ గారికి, అలాగే శ్రీ కొండారెడ్డి గారికి మా ధన్యవాదాలు. ముందుగా శ్రీ కొండారెడ్డి గారు మాట్లాడతారు. ఐ టాక్ ఇంగ్లీష్. ఆల్ పీపుల్ స్మెల్లా? స్మెల్ కాదన్నా, వెల్లో. వెల్కమ్ టు పోచ్ మమ్మీ ఫెస్టివల్. పోచమ్మ తల్లి జాతర అని చెప్తున్నాడు రా. కోసింగ్ మనమే. నెక్స్ట్ టుడే 2 నాన్-వెజ్ గేమ్స్. ఫస్ట్ చికెన్ కాంపిటీషన్. చికెన్ కాంపిటీషన్? కోడి పందాలని చెప్తున్నాడు రా. సెకండ్ మటన్ ఫైట్. హోటల్ పందాలు కదా? నీకు కూడా ఇంగ్లీష్ వచ్చింది రా. సరిపోతా? టోటల్ విలేజ్ లో ఐ కొండారెడ్డి వెరీ అలర్జెటిక్ ఫెలో.
ఎలర్జీ కదన్నా, ఎనర్జీ. ఎనర్జీ ఏంటన్నా? యు నో ఐ యామ్ బిగ్ బిగ్ విపి. ఒప్పుకున్నా. విపి కదన్నా, విఐపి. ఇంకొద్దన్నా, వచ్చే. ఇప్పుడు లాలా గౌడు ఇంగ్లీష్ లో స్పీకుతాడు. కమ్ము లాలా గౌడు. మీరు వెళ్ళి మాట్లాడండి గారు, సత్య జనాలు మనకేంటి, వెళ్ళండి. ఐ యామ్ ఫైన్. ఒకటోసారి ఫైన్, రెండోసారి ఫైన్, మూడోసారి కూడా ఫైన్ అంటున్నారు. ఎంత ఫైన్ కట్టేశారండి? బాగైంది. అరే ఇంగ్లీష్ ఏంది? ఇంగ్లీష్ వాడు వదిలేసిన ఆ ఎంగిలి భాషనే మాట్లాడా. మనం తెలుగులోనే మాట్లాడాలి. ఇది అమ్మవారి జాతర. ఆడాలే, పాడాలే, సంతోషంగా ఉండాలి. వీడి పెళ్లి సెట్ అయిపోతే ఆ పొలము నాదిరా, ప్రాఫిట్ నాదిరా. నువ్వు అందగడవే, నీ వల్ల అర్థానికి అందం వచ్చిందిరా. నిధిష్టానికి తైలేలా ఉందరా అదవా నీకు. నువ్వు పోస్టరా, ఈ కారుకి బాస్ లా ఉంటావు తెలుసా. ఫ్రంట్ ఓకే, మరి బ్యాక్ ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నా? ఉండే క్లీన్ చేసుకుంటా. బ్యాక్ కేక. కొండారెడ్డి గారు ఎక్కడరా? ఏందిరా అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నది? నువ్వా నేనా? అంటే చెప్పరా, నువ్వా నేనా? నువ్వే అన్నా. రే వీడిని ముస్తాబు చేయరా. అలాగేనా? ముస్తాబు అయ్యే వచ్చానన్నా, సెంట్ కూడా వేసాను. శాండిల్వుడ్ పౌడర్. పద అన్నా. నా గ్లామర్ తగ్గితే సరిపోదన్నా. అనిత నేను లవ్ చేయాలంటే నువ్వు కొంచెం రొమాంటిక్ గా ఉండాలన్నా. రొమాంటిక్ అంటే? అమ్మాయిని కలిసేటప్పుడు ఇలా మర్డర్ చేస్తానికి వెళ్ళినట్టు వెళ్ళకూడదన్నా, ఇలా లవ్ చేస్తానికి వెళ్ళినట్టు వెళ్ళాలి. ఏడ్సావులే, పద. అనాగన్నా, అనితకి ఇవ్వటానికి చేతిలో గిఫ్ట్ ఉండాలి కానీ ఈ గన్ ఏంటన్నా? దీంతో పనుందిరా. ఏంటన్నది? నీ వల్లే అనిత దగ్గరికి వెళ్తున్నా. అక్కడ ఏదైనా తేడా జరిగితే చంపేస్తాను. అమ్మాయిని చంపేయడం ఏంటన్నా? తప్పన్నా. చంపేది దాన్ని కాదురా, నిన్ను. పదా. అక్కడ ఎక్స్ట్రా ఏం చేయకు, మీ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసేస్తారు. అనితొస్తే ముందు ఏం మాట్లాడాలరా? ప్రేమిస్తున్నానని చెప్పే అన్నా. ఎట్లా చెప్పాలరా? సింపుల్ అన్నా. కాసేపు నన్నే అనిత అనుకో, నాతో మాట్లాడే. అనిత వచ్చాక ఎలా చెప్పాలో తెలిసిపోద్ది. గట్లనే. సరే అన్న. ఎక్కువ చేస్తున్నారే. హాయ్. హాయ్. ఓ, మీరు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారే. మా రంగాగాడు నేర్పించాడు. ఓ, చెప్పండి. ఏం చెప్పాలి? నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి పిలిచాను, వస్తావా? చెప్పండి. ఏంటే? లాస్ట్ టైం మీరు మా ఇంటికి చాలా వర్స్ట్ గా బిహేవ్ చేస్తారు. మీరు మా వాళ్ళకి సారీ చెప్తేనే మన మ్యారేజ్. అంటే నేను మీ వాళ్ళకి సారీ చెప్పాలా? నేను క్యాటర్ చేయనన్నా. ఈ మూడు సరసం ఏంటన్నా? అనిత గారు, మీరు వస్తున్నారని అన్న ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడో తెలుసా అండి? మీరంటే అన్నకి ప్రాణం అండి. చూడండి, మీరు వచ్చినందుకు అన్న అంత హ్యాపీగా ఉన్నాడా. బాబాయ్, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆహా, మీరు హ్యాపీగా ఉండగా మధ్యలో మేమెందుకు సాడ్ గా కంటిన్యూ. అన్నా నువ్వు ఇక్కడే ఉండు. ఇప్పుడు అన్న మాట్లాడతాడు. మాట్లాడు. నీ సారీ చాలా బాగుంది. ఇది సారీ కాదు, చుడీదార్. తూనీగా ఎందాక ఎగిరేవమ్మ రాయే నాయనక. చిన్నప్పుడు ఇదే ప్లేస్ లో మీరు గౌనేసుకుని అనే లాగేసుకుని మీ ఇద్దరుగా సాడేసుకుని తూనీగలు పడేసుకునేవారంట కదండి. ఎవరు చెప్పారు? అన్న చెప్పాడు. నాకు గుర్తులేదు, కానీ అన్నకు గుర్తుంది. ఇప్పుడు నాకు తూనీగ కావాలంటే తీసుకొస్తాడా? తెస్తాడు. తూనీగ ఏంటి, తాజ్మహల్ తెమ్మన్నా తెస్తాడు. అవసరం లేదు, తూనీగ తెస్తే చాలు. అన్న తూనీగ తెస్తాడో లవ్వుకి ల్యాండ్ మార్క్ అవుతాడు. ఏంటిరా లవ్ కోసం ల్యాండ్ ఇస్తానంటున్నావు? రే, అనిత నేను ఇచ్చిన కుందేల్ని తినేసి ఉంటుందంటావా? తినేసి ఉంటుందన్నా. అన్నా, నువ్వు చెప్తే ఈజీ అనుకున్నాను కానీ కర్రసాము చాలా కష్టమన్నా. మరి ఏమనుకుంటారా, అన్న తప్ప ఎవడు చేయలేడు. కళ. కలంటే గుర్తుకొచ్చింది. అనిత నా గురించి ఎప్పుడు కళ్ళు కంటూ ఉంటుంది. పిల్లల్ని కనలేదు కదన్నా, కళ్ళ కంటుంటది. అయినా ఈ టైంలో కళ్ళలో కర్రసాములు ఏంటన్నా, మంచి పాటలు విందామన్నా. అనిత 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 ఓ వనిత నా అందమైన. పాట చాలా బాగుంది కదన్నా.
ఈ పాటలో నా నిత్తుందిగా డెక్కలు ఎలా ఉంటది? తను ఈ టైంలో ఏం చేస్తుంటుందో. వింటర్ కదన్నా, స్వెటర్ కప్పుకొని పడుకుని ఉంటది. కరెక్టేరా, నువ్వు వెళ్ళి తీసుకురా. అని తిల్లు రే, ఏంటి ఆలోచిస్తున్నావు? వాసుగాడు కూడా ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటదన్నా. రే వాసు, ఇద్దరం కలిసి వెళ్తామన్నా. ఎరా పద మరి. నువ్వు అన్నది కరెక్టేరా, ఇడి దగ్గర ప్రమోషన్ వస్తే పని పెరుగుద్ది. నీతో ఉన్నోడు కూడా పెరుగుద్ది. లోనకి వెళ్తాడు చంపేస్తాడు రా. వెళ్ళకపోతే ఇడి చంపేస్తాడు రా. ఇప్పుడు మన దారి ఏంట్రా? ఇదిగో కుక్కదారి. లాలాగౌడ్ చూస్తే అంత స్ట్రాంగ్, సెక్యూరిటీ ఏంట్రా ఇంత వీక్? మనం కూడా తగ్గేద్దాం. నోరు మీద కుక్క. నన్ను కుక్క అంటారా? నేను కాదురా దాన్ని. కుక్క కూడా మన తగ్గేస్తుంది. మనకంటే అదే బెటర్. ఇలాంటి చమక్ చెని చూడాలో. నోరు మూసుకుని పద. ఒరే నెమ్మదిగా నడు, అడుగు శబ్దం కూడా వినపడకూడదు. ఎవరది? ఎవరు లేరు. ఎవరు లేరా? మరి ఎవరైనా మాట్లాడింది? ఈరిగా ఎడు ఒరే మలిగా ఎక్కడ తెచ్చారా? మన వాడికి దొరికే లోపే మనకు అని దొరకాలరా. ఇంత పెద్ద ఇంట్లో ఎక్కడ నిరుకుతారా బాబు? అయితే రైట్ ఉంటది లేదా లెఫ్ట్ ఉంటది. నువ్వు రైట్ వెళ్ళు, నేను లెఫ్ట్ వెళ్తాను. మన ఇంట్లోకి ఎవడో దూరాడురా. ఇగో మీ ఆరుగురు కాకుండా ఎక్స్ట్రా ఎవడు కనిపించినా సరే సిత్త కొట్టేయండి అంతే. అనుకుంటారేంట్రా? మా ఆరుగురు కాకుండా ఎక్స్ట్రా ఉంది, నువ్వే కదన్నా. మిమ్మల్ని తీసుకెళ్ళి తోపులో పెట్ట. నేను చెప్పే సరిగా ఎంచావండి. ఇగో ఇంట్లోకి ఎవడైనా ఇలా వెళ్తున్నాడు అనుకో, ఇరక్కుట్టేయండి. అర్థమైందా? మీరు ఒకసారి చెప్తే చాలరా, అర్థమైపోయింది. మళ్ళీ ఎందుకు కొడుతున్నారా? నువ్వే కదన్నా లోపలికి వెళ్తున్నావు. ఎంత గర్ర మీ అందరూ? ఫుల్ దాగమన్నా. క్వార్టర్ మిగిలితే కుక్క తాగేసింది. ఈ విషయం అయ్యగారు తెలిస్తే మనందరూ బ్లడ్ తాగుతాడు. అయ్యగారు లేవకముందే ఇంట్లో దూరంలోనే మనం పట్టుకోవాలి. అర్థమైందా? మీరు ఇటేళ్ళండి, మీరు ఇటేళ్ళండి. ఇద్దరు పోతుంది అనుకుంటా. నేనురా దెయ్యాన్ని భయపడి నేను దాక్కుంటే నన్ను కొడతారేంట్రా? మీరా? మీకోసం వచ్చానండి. తెలుసు. ఎలా తెలుసు? రోజు కల్లోకి వస్తావు కదా, ఏదో ఒక రోజు ఇంటికి వస్తావని నాకు తెలుసు. నేను మీ కల్లోకి ఎందుకు వస్తున్నానండి? నేను కూడా ఇదే సేమ్ థింకింగ్. వై యు కమింగ్ ఇంటూ మై డ్రీమ్స్? ఏంటి? సూరిగా మల్లిగా ఎందుకు అరిచావు? మిమ్మల్ని పిలిస్తే వస్తారడిదారని టెస్ట్ చేశా. మీ అందరి ప్యాస్ అర్థమైంది. అరిస్తే చరుస్తారనమాట. ఇది పట్టుకో. మీకు ఎవరైనా నిద్ర రావట్లేదా? నాకు వస్తుంది. గుడ్ నైట్. అన్నా నాకేం తెలియదన్నా. ఆ కొండారెడ్డి గారు మీ అమ్మాయిని ఎత్తుకుని రమ్మని పంపిస్తే నేను ఆ రంగగాడు వచ్చావన్నా. ఆ 30 ఎకరాల కొంత కూడా రంగగాడే. ఆ రంగగాడికి నాకు ఈ రోజు నుంచి ఫ్రెండ్షిప్ కట్టన్నా. నన్ను వదిలేయన్నా. అయ్యి బాబోయ్, వీడికి నిద్రతో నడిచే అలవాటు ఉందా?
మామూలుగా ఉంటే చంపేసేవాడు. అమ్మాయి నల్లులకి పళ్ళు కొమ్ముల తయారైపోయినాయి. ఈ కుడతన ఎదిలేట్లేదు, పొడుతున్న ఎదిలేట్లేదు. నాతో పెట్టుకుంటారా? ఇది నా దగ్గర ఉంది తెలియక మీరు ఇందులోకి దూరారు కదా. ఈ పాటి నల్లులు చచ్చి నరకానికి వెళ్ళిపోయింటాయి. కోడి కూసింది, తెల్లారింది. ధన లాభం, వస్తు లాభం, కారు లాభం. స్వామి నువ్వే చూసుకో స్వామి. ఏ వాసు, ఎవరి వనిత? నేను అనిత. నువ్వా? రంగ లోపల ఉన్నాడు, నా అదృష్టం బయట ఉంది. వాసు వాసు, ఈరోజు భాగ్యలక్ష్మి పంపడం తగిలేలా చూడు స్వామి. విడుదలేంటి? కోడి కూసింది, తెల్లారింది, ఇంకా నిద్రమత్తు వద్దలేదా? గౌడి గేదికి మీసం పెట్టినట్టుంటది నీ మొహం. నువ్వును నా చెల్లి రోజావే నాలో ఉన్నావే అన్ను పాడుతుంటే నీ ముందు కూర్చొని తబలా వాయించాలా? నేను ఎర్రహేమని అనుకున్నా. జంగ్ జూఫ్డి గల గుఫ్డి. ఇది ఏడు పాట అనుకున్నావా, హ్యాపీ పాట అనుకున్నావరా? మెలోడీ సాంగ్ అన్నా. మరి ఎక్స్ప్రెషన్ కింద కాలుతుంటే ఎక్స్ప్రెస్ ఎలా వస్తుందన్నా? రాత్రి ఇంటికి ఎందుకు వచ్చినావురా? అది మీ బావది కొండారెడ్డి ఉన్నాడే గట్టంగాడు, ఆడు పంపిస్తే వచ్చామన్నా. అంటే సంపనీకి వచ్చినావన్నమాట. ఊరుకోండి సార్, మేము మిమ్మల్ని చెప్పడం సార్. అసలు మేము ఎందుకు వచ్చామంటే మేము అన్నాడే గారు. మేము ఎంతమంది వచ్చిండ్రా? కాదు, మరి ఇద్దరం వచ్చాం. అయితే ఆ రెండో వాడెవడో చెప్పరా? ఆ రెండో వాడు మళ్ళీ దిస్ ఇస్ మై హౌస్. ఎక్కడ రాడు? అది కూడా చీకట్లో సిదంబరంలో కూర్చున్నాడే ఆడే అన్న. అన్న నీకెందుకన్నా శ్రమ, నేనే ఆడిని నీ దగ్గరికి పంపిస్తాను. బోసు, ఎవర్రా వాసు వాళ్ళు? నీ మెడకి ఇంగ్లీష్ మందులు పనిచేస్తలేదు కదా, నాటు వైద్యం చేసిన వాళ్ళు తీసుకొచ్చాను. ఏట్రా వాసు, ఎందుకురా నేనంటే నీకు అంత ప్రేమ? ఎంతైనా ఫ్రెండ్ కదరా, లేట్ చేయకరా, లేకపోతే వాళ్ళు నీ దగ్గరకు వచ్చేసేలా ఉందరు. ఇది తీసుకో, వెళ్ళిపోతారేమో. వస్తున్నాను. వెళ్ళి నువ్వేనా? ఎస్ నేనే. అంటే రాత్రి నేనే, పగలు నేనే. భయం లేదా? భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాను. కమాన్ స్టార్ట్. రే, ఎందుకో నా ఎడంకన అదురుతుందిరా. నా వీపు కూడా అదురుతుందిరా. వీక్ గా ఉంటే ఏదైనా అదురుతుంది. నోరు మూసుకుని నువ్వు చెప్పేది వినండి. ఇది మిషన్ ఇంపాసిబుల్. ఈ టీంకి లీడర్ నేనే. తేడా వస్తే ముందు లీడర్ బ్లాడర్ పగులుద్ది. ఏగని చెప్తున్నా ఏదరా గవర్ రాజు. సారీరా. ఇది కరెక్ట్. ఏంటనా మందేద్దామా? అయితే పద. పులి రాజా, బొబ్బులి పులి, కొమరం పులి, చలో. ఈ వేషంలో ఈ గాడు కూడా గుర్తుపట్టలేడు. ఎవరా నువ్వు? గవర్రాజన్నా. ఒరే గవర్రాజు నువ్వా? అన్నా అటు కాదు, ఇటు.
పెడితే ఏం లాభం నీకు వాకిస్తావా చెల్లై నీ డ్రెస్ ఇస్తావా? ఎవరు లేరు వచ్చాయి అంటారా? అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా జరుగుతున్నాయా? ఎందిరా వాసు, పులిగా ఎప్పుడు మారావరా? పులి కాదన్నా, పిల్లన్నా. పిల్ల? అమ్మో నేను లేను అన్నా. అక్కడ పట్టుకుంటే మగధీర 100 మందిని కాదు ఒక్కడిని కూడా ఏం చేయలేడన్నా. నీ దండం పెడతాను వదిలే అన్నా. అమ్మో మనమే దొరికిపోవడం బెటర్. అన్నా నా అంతా నేనే స్వచ్ఛందంగా లొంగిపోతున్నాను. నాకు శిక్ష తగ్గించాలి. గడ్డిలో పొర్లిన గేదెలా ఉన్నావు. ఎవడ్రా నువ్వు? నా పేరు బోస్ అన్న. ఆ వాసు ఫ్రెండ్ అన్నా. చూడు పెన్నమ్మ. ఇట్లా నీ పేరేంది? సరోజు బావా. ఏ ఊరు? చెప్పవే చెల్లి. చిలకలూరుపేట బావా. చిలకలూరుపేటలో అమ్మాయిలకి మీసాలు ఉంటాయట్రా? అసలు ఈ వేషాలు ఎందుకు వేశారా? రంగాకి సాయం చేద్దామని. నన్ను మోసం చేసి అనితని మాయం చేయాలనుకుంటున్నారా? రేయ్ కుమ్మేంట్రా?